విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు 2 కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు విమానయాన్ని చేరువ చేయడంతో పాటు ప్రాంతీయ విమానయ అనుసంధానానికి ఊతమిచ్చేందుకు నవీకరించిన ఉడాన్ పథకం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. నవీకరించిన ఉడాన్ పథకంపై స్థానిక విమానాశ్రయంలో మీడియాతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి 591 విమాన సంస్థలకు చెందిన సర్వీసులు ప్రారంభమవుతాయని, విమాన సర్వీసు హైదరాబాద్ లో ఉదయం 6:05 బయలుదేరి 7:10 విజయవాడ విమానాశ్రయం చేరుకుంటుందని అన్నారు. తిరిగి 7:30 బయలుదేరి 8:40 హైదరాబాద్ వెళ్తుందని అన్నారు. అదే సంస్థకు చెందిన మరో సర్వీస్ ఈ నెల 17వ తేదీన ఉదయం 10:10 విజయవాడ చేరుకొని 10:30 హైదరాబాద్ కు తిరిగి వెళ్తుందని పేర్కొన్నారు. విమాన ఛార్జీలు 4,000 నుంచి 8,000 మధ్య ఉండనున్నాయని అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో కడప, కర్నూలు విమానాశ్రయాలు అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు. క్లోజ్ చేయడం జరిగింది. ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా అతను ఆఖరికి కాంట్రాక్ట్ టర్మినేట్ చేస్తామని నోటీస్ ఇచ్చినా కూడా దానికి సంబంధించి రెస్పాన్స్ రాకపోయేసరికి తప్పనిసరి పరిస్థితిలో కాంట్రాక్ట్ ని టర్మినేట్ చేసి కొత్త కాంట్రాక్ట్ పిలవడం జరిగింది. వెరీ సూన్ కాంట్రాక్ట్ అవార్డు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 5 months లో కంప్లీట్ చేస్తారు ప్రాజెక్ట్. అవార్డు అయిన వెంటనే 5 months లో కంప్లీట్ అవుతుంది. సో అట్ ఎనీ కాస్ట్ దిస్ ఇయర్ ఇట్ విల్ బి కంప్లీట్.